శ్రీమాత్రే నమః. నమస్కారం అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ధాత్రితో లక్ష్మీప్రియ క్రియేషన్స్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో 2024 సంవత్సరంలో మే నెలలో 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఉండేటటువంటి ముఖ్యమైన రోజులు ఏమి, అలానే ఈ నెలలో వచ్చేటటువంటి ముఖ్యమైన పండుగలు ఏమిటి, రోజున ఎటువంటి శుభకార్యాలు చేసుకోవటానికి అనుకూలంగా ఉన్నది, ప్రతి ఒక్కటి కూడా నక్షత్రము తిథి ప్రకారము క్లియర్గా అయితే తెలియజేస్తానండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. ముందుగా మే నెలలో వచ్చేటటువంటి ముఖ్యమైన పండుగలు, ముఖ్యమైన రోజుల గురించి తెలుసుకుందాం. మే 1వ తేదీన మేడే దినోత్సవం అండి. అలాగే ఈరోజు నర్మదా నది పుష్కరాలు కూడా ప్రారంభమవుతున్నాయి. మే 4వ తేదీన డొల్లు కత్తరి ప్రారంభమవుతుంది. 6వ తారీఖున మాస శివరాత్రి, అలాగే 7వ తారీఖు నుంచి గురుమోఢ్యమి ప్రారంభమవుతుందండి. 9వ తారీఖున వైశాఖ స్నానం ప్రారంభమవుతుందండి. 8వ తారీఖు వరకు మనకి చైత్రమాసం ఉంటుంది. 10వ తారీఖున అక్షయ తృతీయ, బసవేశ్వర పరశురామ జయంతులు జరుపుకుంటాము. హిమాచల్ జిల్ కాజ్ నెల ప్రారంభమవుతుంది. 11వ తారీఖున నిజ కత్తరి ప్రారంభమవుతుంది. కృత్తికా కార్తె 10 గంటల 23 నిమిషముల నుంచి ప్రారంభమవుతుంది. 12వ తారీఖున శంకరాచార్య జయంతి జరుపుకుంటాము. 13వ తారీఖున రామానుజం జయంతి, 19వ తారీఖున సత్యదేవుని కళ్యాణం జరుపుకుంటాము. 23న గౌతమి బుద్ధ జయంతి, అలాగే వ్యాస పూర్ణిమ అంటారు ఈ రోజుని. అలాగే మహావైశాఖిగా కూడా జరుపుకుంటారు. 21వ తారీఖు అన్నమాచార్య జయంతి, అలాగే 25 రోహిణి కార్తె ఉదయం 7 గంటల 53 నిమిషముల నుండి ప్రారంభమవుతుంది. అలాగే మే 26న సంకష్టహార చతుర్థి, 27న నెహ్రూ వర్ధంతి జరుపుకుంటాము. మే నెల 4వ తారీఖు నుంచి మే 28 వరకు మనకి డొల్లు కర్తరి అంటే కర్తర్లు ప్రారంభమవుతాయి. ఈ కర్తర్లు ఉన్నప్పుడు మనము శుభకార్యాలు జరపమండి. ముఖ్యంగా పెళ్లిళ్ళు, గృహ ప్రవేశాలు ఇటువంటివన్నీ కూడా చేయరండి. మే 7వ తారీఖున గురుమౌఢ్యమి ప్రారంభమవుతుందండి. ఈ గురుమౌఢ్యంలో కూడా ఎటువంటి శుభకార్యాలు జరపరు. కాబట్టి ఈ మే నెలలో అయితే ఆల్మోస్ట్ మనకి 4వ తేదీ నుంచి నెలాఖరు వరకు మనము ముఖ్యంగా వివాహాలు కానీ, శుభకార్యాలు కానీ, వివాహాలు, సొంత ఇంటి గృహప్రవేశాలు కానివ్వండి, నిశ్చితార్థాలు కానివ్వండి, గృహారంభాలు కానివ్వండి, ఇటువంటివేమీ కూడా చేసుకోవటానికి మంచి ముహూర్తాలు లేవు. ఇవి కాకుండా అన్నప్రసన, నామకరణము, చెవులు కుట్టించుకోవటము, సీమంతము, ఉద్యోగంలో చేరటము, వ్యాపార ప్రారంభాలు, వాహనాలు కొనుగోలు, భూ రిజిస్ట్రేషన్లు పనులు, ఏవైనా సరే చిన్న చిన్న పనులు చేసుకోవటానికైతే ఈ మే నెలలో అయితే శుభముహూర్తాలు అయితే చాలా ఉన్నాయండి. ఇప్పుడైతే 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఏ రోజుల్లో ఎలా ఉన్నాయో నేను తెలియజేస్తాను. 2024 సంవత్సరం మే 1వ తేదీ బుధవారము. ఈ రోజున తిథి అష్టమి, నక్షత్రము శ్రవణ నక్షత్రము. ఈ రోజు నక్షత్రం ప్రకారం మంచి రోజేనండి. అద్దె ఇల్లు మారటానికి, నామకరణం చేసుకోవటానికి, సీమంతం చేసుకోవటానికి, అన్నప్రాసన జరుపుకోవటానికి ఈరోజు మంచి రోజండి. ఈరోజు మరొక ముఖ్యమైన రోజు. ఈరోజు మేడే కార్మికుల దినోత్సవం జరుపుకుంటారు. అలాగే ఈరోజు నర్మదా నది పుష్కరాలు ప్రారంభం. 2024 సంవత్సరం మే నెల 2వ తేదీ గురువారం. ఈ రోజున తిథి నవమి. ఈ రోజు నక్షత్రం ధనిష్ట. ఈ రోజు శుభకార్యాలకు ఎటువంటి ముహూర్తాలు లేవు. 2024 మే నెల 3వ తేదీ శుక్రవారం. ఈ రోజున తిథి దశమి, నక్షత్రము శతభిష. ఈ రోజైతే మంచి రోజేనండి. ఈ రోజు అన్నప్రసన్న చేసుకోవటానికి, శ్రీమంతము జరుపుకోవటానికి, నామకరణం చేసుకోవటానికి, అద్దె ఇల్లు మారడానికి, వాహనాలు ప్రారంభించుకోవటానికి, వ్యాపారం ప్రారంభించుకోవటానికి, భూ రిజిస్ట్రేషన్ పనులు ఏవైనా సరే చేసుకోవటానికి, విదేశీ ప్రయాణాలు చేయటానికి ఈ 3వ తేదీ చాలా అనుకూలంగా ఉన్నదండి. 2024 సంవత్సరం మే 4వ తేదీ శనివారం. ఈ రోజు తిథి ఏకాదశి, నక్షత్రం పూర్వభాద్ర. ఈ రోజు నుంచి మనకు డొల్లు కత్తిరి అనేది ప్రారంభమవుతుంది. ఈ రోజు మరో ప్రత్యేకత ఏమిటంటే ఈ రోజున మతత్రయ ఏకాదశి తిథి అనేది చాలా గొప్ప తిథి కదండి. ఈ రోజున విష్ణుమూర్తిని ఆరాధన చేయడం చాలా మంచిది. 2024 సంవత్సరం మే 5వ తేదీ ఆదివారం. ఈ రోజు తిథి ద్వాదశి, నక్షత్రం ఉత్తరాభాద్ర. ఈ రోజు నుంచి మనకి గురుమౌఢ్యమి అని ప్రారంభమవుతుంది. ఈ రోజు కూడా ఎటువంటి శుభకార్యాలు చేసుకోవటానికి అంత అనుకూలంగా లేదు. 2024 మే 6 సోమవారం. ఈ రోజు తిథి త్రయోదశి. ఈ రోజు నక్షత్రం రేవతి.
ఈరోజు మాస శివరాత్రి, శివారాధన ఎక్కువగా చేస్తూ ఉంటారు. 2024 మే 7వ తేదీ మంగళవారం. ఈ రోజున తిథి చతుర్దశి. ఈ రోజు నక్షత్రం అశ్విని నక్షత్రం. ఈ రోజు కూడా శుభకార్యాలకు అంత మంచి రోజు కాదు. 2024 మే 8వ తేదీ బుధవారం. ఈ రోజున తిథి అమావాస్య, నక్షత్రము భరణి నక్షత్రం. ఈ రోజు శుభకార్యాలకు అంత మంచి రోజు కాదండి. కానీ ఇంటికి దిష్టి తీర్పు తీసుకోవడానికి, అలాగే పిల్లలకి దిష్టి తీయటానికి, అలాగే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ రిమూవ్ చేయడానికి, అలాగే పితృదేవతల సంతృప్తి కోసము వారికి పూజలు చేయటము, అలాగే భోజనాలు పెట్టటము, టెంకాయ లాంటివి కొట్టడం అనేటివి ఈరోజు చేసుకోవచ్చండి. ఇటువంటి పనులు చేసుకోవటానికి ఈ 8వ తేదీ అనుకూలంగా ఉన్నదండి. మే 8వ తేదీన మనకి అమావాస్య తిథితో చైత్ర మాసం పూర్తి అయిపోతుంది. తర్వాత వైశాఖ మాసం ప్రారంభమవుతుంది. 2024 మే 9వ తేదీ గురువారం. ఈ రోజున తిథి పాడ్యమి. ఈ రోజు నక్షత్రం కృత్తిక. ఈ రోజు నుంచి వైశాఖ మాసం ప్రారంభమవుతుంది. ఈ రోజు అద్దె ఇల్లు మారటానికి మాత్రమే అనుకూలంగా ఉన్నది. 2024 మే 10వ తేదీ శుక్రవారం. ఈ రోజున తిథి విధియ, తదియ తిథి రెండు కూడా అయితే కలిసి ఉన్నాయండి. ఈ రోజు నక్షత్రం రోహిణి నక్షత్రం. ఈ రోజున చాలా ముఖ్యమైన పండుగ అక్షయ తృతీయ పండుగ జరుపుకుంటారు. ఈ రోజున కుబేరుడు లక్ష్మీదేవిని పూజించి ఆమె యొక్క కరుణతోటి ధనవంతుడయ్యాడని చెప్తారు. ఈ రోజు మరికొన్ని ప్రత్యేకతలు ఉన్నాయండి. ఈ రోజు బసవేశ్వర జయంతి, పరశురామ జయంతి, అలాగే ఇల్కాజ్ నెల ప్రారంభమవుతుంది. ఈ రోజు అక్షయ తృతీయ, పరశురామ జయంతి, అలాగే సింహాచలంలో అపన్నకు చందనోత్సవం జరుపుకుంటారు. ఈ రోజు దాన ధర్మాలకి చాలా ప్రాముఖ్యత ఉందండి. 2024 మే నెల 11వ తేదీ శనివారం. ఈ రోజు తిథి చవితి. ఈ రోజు నక్షత్రము మృగశిర. ఈ రోజు నుంచి మనకి నిజ కర్తరి ప్రారంభమవుతుంది. అంటే ఈ కర్తరి ఉన్నప్పుడు కూడా మనము ఎటువంటి శుభకార్యాలైతే జరపకూడదండి. ఎటువంటి పనులకి మంచి ముహూర్తాలు లేవు. 2024 సంవత్సరం మే నెల 12వ తేదీ ఆదివారం. ఈ రోజు తిథి పంచమి. ఈ రోజు నక్షత్రం ఆద్ర. ఈ రోజు ప్రత్యేకత ఆది గురువు జగద్గురువు శంకరాచార్యుల వారి యొక్క జన్మదినం అండి. ఈ రోజు గురువులకి పూజనైతే చేసుకుంటారు. ఈ రోజు అన్నప్రాసన, శ్రీమంతం చేసుకోవటానికి, చిన్నపిల్లలని ఉయ్యాలలో వేయటానికి, అద్దె ఇల్లు మారటానికి, వాహనాలని ప్రారంభించుకోవటానికి అనుకూలంగా ఉంది. భూ రిజిస్ట్రేషన్ చేయించుకోవటానికి అనుకూలంగా ఉంది. కానీ ఎటువంటి శుభకార్యాలకు మంచి రోజు కాదు. 2024 మే 13వ తేదీ సోమవారం. ఈ రోజున తిథి షష్ఠి, నక్షత్రం పునర్వసు. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు మీరు అన్ని శుభకార్యాలు చేసుకోవచ్చండి. ఒక వివాహము, గృహప్రవేశము తప్ప మిగతా అన్ని శుభకార్యాలు, చిన్న చిన్న కార్యాలన్నీ చేసుకోవచ్చండి. ఇటువంటి శుభకార్యాలకి మంచి రోజు. 2024 మే 14వ తేదీ మంగళవారం. ఈ రోజు తిథి సప్తమి. ఈ రోజు నక్షత్రం పుష్యమి. ఈ రోజు డెలివరీలు చేసుకోవడానికి, ఆపరేషన్ చేయించుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉందండి. ఈ రోజు వృషభ సంక్రమణ జరుగుతుంది. 2024 మే 15వ తేదీ బుధవారం. ఈ రోజున తిథి సప్తమి. ఈ రోజు నక్షత్రం ఆశ్లేష నక్షత్రం. ఉదయం 6 గంటల 10 నిమిషముల వరకు మనకి సప్తమి తిథి ఉంటుంది. తదుపరి మనకు సూర్యోదయం టైంలో అష్టమి ప్రారంభమవుతుంది. ఈ రోజు ప్రత్యేకత బుధాష్టమి. అలాగే కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆరాధన జరుపుకుంటారు. మే 15వ తేదీ సాధారణ పనులు చేసుకోవటానికి మాత్రమే అనుకూలంగా ఉన్నదండి. 2024 మే 16వ తేదీ గురువారము. ఈ రోజు తిథి అష్టమి, నక్షత్రము మఖ. ఈ రోజు శుభకార్యాలకు అంత మంచి రోజైతే కాదండి. 2024 సంవత్సరం మే నెల 17వ తేదీ శుక్రవారం. ఈ రోజున తిథి నవమి, నక్షత్రం పుబ్బ. ఈ రోజు శుభకార్యాలకు అంత మంచి రోజైతే కాదండి. 2024 మే 18వ తేదీ శనివారం. ఈ రోజు తిథి దశమి. ఈ రోజు నక్షత్రం ఉత్తర. ఈ రోజు ప్రత్యేకత వాసవి జయంతి జరుపుకుంటారు. మీరు ఈ రోజు ఏదైనా శుభకార్యాలు చేసుకోవాలి అని అంటే అన్నప్రాసన, శ్రీమంతము, నామకరణము, అద్దె ఇల్లు మారటము, ఇలాంటి పనులు చేసుకోవటానికి మంచి రోజు. 2024 మే 19వ తేదీ ఆదివారం. ఈ రోజు తిథి ఏకాదశి. ఈ రోజు నక్షత్రం హస్త నక్షత్రం. ఈ రోజు మతత్రయ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ 2024 మే 19వ తేదీ ఆదివారం. ఈ రోజున సత్యదేవుని కళ్యాణం కూడా జరుపుకుంటారు. 2024 మే నెల 20వ తేదీ సోమవారం. ఈ రోజు తిథి ద్వాదశి, నక్షత్రము చిత్త. ఈ రోజు అన్నప్రాసన చేసుకోవటానికి, శ్రీమంతం చేసుకోవటానికి అనుకూలంగా ఉన్నది. 2024 మే నెల 21వ తేదీ మంగళవారం. ఈ రోజు తిథి త్రయోదశి. ఈ రోజు నక్షత్రం స్వాతి. ఈ రోజు డెలివరీ చేయించుకోవడానికి, ఆపరేషన్ చేయించుకోవడానికి అనుకూలమైన రోజు. 2024 మే నెల 22వ తేదీ బుధవారం. ఈ రోజు తిథి చతుర్దశి, నక్షత్రం స్వాతి. ఈ రోజు సాధారణ పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలమైన రోజు. అంటే ఈ రోజు ఏదైనా మీరు ముఖ్యమైన పనులు, వ్యాపార పనులు ప్రారంభించాలనుకున్నా, వ్యవసాయ పనులు ప్రారంభించాలనుకున్న అనుకూలమైన రోజండి. 2024 మే నెల 23వ తేదీ
గురువారం. ఈరోజు పౌర్ణమి. ఈరోజు నక్షత్రం విశాఖ. ఈరోజు వైశాఖ పౌర్ణమి అలాగే బుద్ధ పౌర్ణమి అని కూడా జరుపుకుంటారు. ఈరోజు మరో ప్రత్యేకత ఏమిటంటే అన్నమాచార్యుల వారి జయంతి. తిరుమలలో అన్నమాచార్యుల వారి కీర్తనలు ఎక్కువగా భజన చేస్తూ ఉంటారు. అలాగే అన్ని దేవాలయాల్లోనూ ఈ రోజు అన్నమాచార్యుల వారి కీర్తనలతో భజనలు చేస్తారు. ఈ రోజు మరో ప్రత్యేకత గౌతమి బుద్ధ జయంతి, అలాగే వ్యాస పూర్ణిమ కూడా అంటారు. అలాగే మహావైశాఖి అని కూడా జరుపుకుంటారు. 2024 మే నెల 24వ తేదీ శుక్రవారం. ఈ రోజు తిథి పాడ్యమి. ఈ రోజు నక్షత్రం అనురాధ. ఈ రోజు సాధారణ పనులు చేసుకోవటానికి మాత్రమే అనుకూలంగా ఉన్నది. 2024 మే నెల 25వ తేదీ శనివారము. ఈ రోజు తిథి విధియ. ఈ రోజు నక్షత్రము జ్యేష్ఠ నక్షత్రం. ఈ రోజు చెవులు కుట్టించుకోవటానికి, వ్యాపార పనులు ప్రారంభించుకోవటానికి మాత్రమే అనుకూలంగా ఉందండి. మిగతా ఎటువంటి శుభకార్యాలు చేసుకోవటానికి అంత అనుకూలంగా లేదు. ఈ రోజు నుంచి రోహిణి కార్తె ప్రారంభం. ఉదయం 7:05 ప్రారంభం. 2024 మే నెల 26వ తేదీ ఆదివారం. ఈ రోజున తిథి తదియ. ఈ రోజు నక్షత్రం మూల. సాయంత్రం 6 గంటల వరకు ఉంది. తదుపరి మనకి చవితి అనేది ప్రారంభమవుతుంది. మనకి చవితి తిథి కృష్ణపక్షంలో వచ్చేటటువంటి చవితి తిథి ప్రదోష సమయంలో చంద్ర దర్శనం టైంలో ఎప్పుడు ఉంటుందో ఆ రోజున సంకష్టహార చతుర్దశి వ్రతాన్ని జరుపుకుంటాము. కాబట్టి మే 26వ తేదీన సంకష్టహార చతుర్దశిని జరుపుకోవాలి. 2024 మే 27వ తేదీ సోమవారం. ఈ రోజు తిథి చవితి. ఈ రోజు నక్షత్రం పూర్వాషాఢ. ఈ రోజు చిన్న చిన్న పనులు చేసుకోవటానికి మాత్రమే ఈ చవితి తిథి అనేది అనుకూలంగా ఉందండి. ఈ రోజు నెహ్రూ వర్ధంతిని జరుపుకుంటారు. 2024 మే 28వ తేదీ మంగళవారం. ఈ రోజు తిథి పంచమి. ఈ రోజు నక్షత్రం ఉత్తరాషాఢ. ఈ రోజు డెలివరీలకి అలాగే ఆపరేషన్ చేయించుకోవటానికి, వ్యవసాయ పనులు ప్రారంభించుకోవటానికి అనుకూలంగా ఉన్నది. ఈ రోజు కత్రి అనేది పూర్తవుతుందండి. డొల్లు కత్రి మే 4వ తేదీ నుంచి మే 28వ తేదీ వరకు పూర్తవుతుందండి. మే 28వ తేదీన కత్రి త్యాగం అవుతుంది. 2024 మే 29వ తేదీ బుధవారము. ఈ రోజు తిథి షష్ఠి. ఈ రోజు నక్షత్రము శ్రవణ. ఈ రోజు అన్నప్రసన చేసుకోవటానికి, చిన్నపిల్లలను ఉయ్యాలలో వేసుకోవటానికి, నామకరణం చేసుకోవటానికి, వ్యాపార పనులు ప్రారంభించుకోవటానికి, ఉద్యోగంలో చేరటానికి, రిజిస్ట్రేషన్లు చేయించుకోవటానికి అనుకూలంగా ఉన్నదండి. 2024 మే 30వ తేదీ గురువారం. ఈ రోజు తిథి సప్తమి తిథి. నక్షత్రం ధనిష్ట. ఈ రోజు వివాహానికి, గృహప్రవేశానికి తప్ప మిగతా అన్ని కార్యక్రమాలు చేసుకోవటానికి అనుకూలమైన రోజు. మనకి 29, 30 ఈ 2 రోజులైతే చాలా బాగున్నాయండి. 2 రోజుల్లో మీరు వివాహాలు, గృహప్రవేశాలు తప్ప ఎటువంటి కార్యక్రమాలైనా చేసుకోవచ్చు. 2024 మే 31వ తేదీ శుక్రవారం. ఈ రోజున తిథి అష్టమి. నక్షత్రం శతభిషం. ఈ రోజున సాధారణమైన పనులు చేసుకోవటానికి అనుకూలంగా ఉందండి. చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకోవటానికి అనుకూలమైన రోజండి. అంతేగాని శుభకార్యాలు చేసుకోవటానికి అంత అనుకూలంగా లేదండి. ఇదండి ఈ వీడియోలో మే 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు ఏ రోజుల్లో ఏ తిథులు ఉన్నాయి, నక్షత్రాలు ఏమిటి, ఏ పండుగలు ఏ రోజు వచ్చాయి అన్న పూర్తి వివరాలు అయితే క్లియర్గా తెలియజేశానండి. ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడింది అనుకుంటాను. ఎంతో కొంత ఉపయోగపడితే మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. అలాగే తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే తప్పకుండా షేర్ అయితే చేయండి. మా వీడియోల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మా వీడియోలు మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. మా వీడియోలు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్కారం. ఉంటానండి.